49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆఖరి వరకు పోరాడుదాం, మెజారిటీని నిరూపించుకుంటాం. బీజేపీ కుట్రలను సాగనివ్వమన్న శివసేన. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోంది. బీజేపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్న టీఆర్ఎస్. 65 లక్షల మందికి 7,500 కోట్ల సాయం. ఎకరాల వారీగా రైతు బంధు నిధులు జమ. జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రైతులు ఆందోళన చెందొద్దన్న అధికారులు. పాఠ్య పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం. ఇప్పటికే జిల్లాలకు చేరిన 67 లక్షల బుక్స్. బీజేపీ అధికార దాహానికి మరో పార్టీ బలైంది. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రధాని మోదీ తాజాగా మహారాష్ట్రపై కాలకూట విషాన్ని చిమ్మింది. కొందరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుని శివసేన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెరలేపింది. దీంతో తనకు పదవి ముఖ్యం కాదంటూ రాజీనామాకు ముందే అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అది 2015 బీహార్ ఎన్నికలు. జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేశాయి. మెజారిటీ సీట్లు రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ సీఎం అయ్యారు. అయితే 2 ఏళ్లు గడిచిందో లేదో బీజేపీ తన ఆపరేషన్ ప్రారంభించింది. నితీష్ను తన వైపునకు తిప్పుకొంది. దీంతో ప్రీపోల్ మిత్రుడు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు బీజేపీ దృష్టిలో నితీష్ చేసింది కరెక్ట్. సీన్ కట్ చేస్తే 2019 మహారాష్ట్ర ఎన్నికలు. శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కాయి. అయితే సీఎం పదవిపై భేదాభిప్రాయాలు రావడంతో ప్రీపోల్ మిత్రుడు బీజేపీని కాదని ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పుడు బీజేపీ దృష్టిలో ఠాక్రే చేసింది ద్రోహం. ఈ 2 సందర్భాలను గమనిస్తే అప్పుడు నితీష్ చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఠాక్రే చేసింది కూడా కరెక్ట్గానే ఉండాలి. ఒకవేళ ఠాక్రే చేసింది తప్పైతే అప్పుడు నితీష్ చేసింది కూడా తప్పే. కానీ బీజేపీకి ఈ తప్పొప్పుల సంగతి ఎంతమాత్రం సరిపడదు. సిక్కింలో లాగా ఒక్క సీటు లేకున్నా అధికారంలోకి రావడమే దాని వైఖరి. రాష్ట్రానికో సిద్ధాంతం, పార్టీకో వైఖరి, పూటకో మాట. ఇది విల్వల పార్టీ బీజేపీ ప్రవచించే సిద్ధాంత రాద్ధాంతం. గద్దెనెక్కిన 8 ఏళ్లలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డిదారిన పగ్గాలు చేపట్టడమే విజయ వైభోగంగా భావించే కమలదళం అధికారం కోసం మాజీ మిత్రుడు శివసేనను వెన్నుపోటు పొడిచింది. తనను కాదని వైరి వర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటూ గురువింద నీతులు చెప్పింది. చివరకు ఉద్ధవ్ పార్టీపై విషాన్ని చిమ్మి ఎమ్మెల్యేలకు వలవేసింది. అయితే ఇంత జరిగినా శివ సైనికులు తమ హుందాతనాన్ని, స్వాభిమానాన్ని విడిచిపెట్టలేదు. బీజేపీ కూటనీతిని గ్రహించినప్పటికీ మరాఠా బెబ్బులి బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో సంయమనంతో గౌరవపూర్వకంగా వ్యవహరించారు. పదవి కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని, అవసరమైతే సీఎం పదవిని తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమేనంటూ రాజీనామాకు ముందే అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. మాజీ మిత్రుడు, ఘనత వహించిన సిద్ధాంతాల పార్టీగా చెప్పుకునే బీజేపీ చేతిలో మరాఠా పౌరుషం తల్లడిల్లిపోతున్నా, రాజకీయ సంక్షోభం కుదిపేస్తున్నా మరాఠా బెబ్బులి బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతో హుందాగా వ్యవహరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై తొలిసారిగా స్పందించారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని, పదవి కోసం తాము వెంపర్లాడే వాళ్లం కాదని తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హిందుత్వ తమ ఊపిరి, అదే తమ గుర్తింపు, భావజాలం అని వెల్లడించారు. బాలాసాహెబ్ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తామన్నారు ఉద్ధవ్ ఠాక్రే. తనను ఒక్క ఎమ్మెల్యే అసమర్థుడు అన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను పదవుల కోసం ఎప్పుడూ పాకులాడనంటూ తేల్చి చెప్పారు.
పవార్ కోరడంతోనే సీఎం పదవిని అధిష్ఠించానని చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను వద్దనుకుంటే అర్థం చేసుకునేవాడినని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వద్దనుకుంటే ఏం అనగలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారిక నివాసం వర్షా బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్ కుటుంబ సభ్యులతో కలిసి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి వెళ్లారు. त्याच्याविना जास्त होत आहेत. हेच आज चाललेलं आहे. कुऱ्हाडीचा दांडा हा आपला जे गोतास काळ म्हणजे आपली जी राजकारणातली जन्मदात्री आहे, शिवसेना आहे, तिच्यावरती तिचंच लाकूड वापरून घाव कोणी घालू नका. या समोर बसा, मी देतो राजीनामा. चला, मी तुमच्या हातामध्ये आज मी माझ्या राजीनाम्याचं पत्र तयार करून ठेवतो आहे. जे आमदार गायब आहेत किंवा त्याने गायब केलेलं आहे त्यांनी यावं आणि माझ्या राजीनाम्याचं पत्र घेऊन राजभवनमध्ये जावं. मी का नाही जात? कारण मला कोविड झालंय. त्यातून राज्यपाल महोदय म्हणाले की उद्धवजी को खुद को आने दो, चलो मैं भी आने के लिए तैयार हूं. मी यायला तयार आहे. म्हणून मी पुन्हा एकदा सांगतोय की ही कुठेही आगतिकपणा नाही, हा कुठेही अगदी लाचारीचा प्रसंग नाही किंवा मजबुरीता अजिबात नाहीये. कारण आजपर्यंत अशी अनेक आव्हानं बिनसत्तेची आपण पेललेत. हे काय मोठं आव्हान आहे? काय होईल जास्तीत जास्त? परत लढू. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిని శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు. సంకీర్ణ కూటమి సీఎంగా ఉద్ధవ్ కొనసాగుతారని, ఒకవేళ బల పరీక్ష జరిగితే తమ మెజారిటీని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. माननीय शरद पवार साहेब येऊन गेल्या, सुप्रियाताई, जयंतराव, आता नाना पटोले, बाळासाहेब थोरात, अशोकराव चव्हाण हे सगळे आता आतमध्ये आहेत. मुख्यमंत्री आता वर्षा बंगल्यातून मातोश्रीवर राहण्यासाठी निघालेले आहेत. मोह, माया, सत्ता याचा आम्हाला अजिबात लोभ नाही. आम्ही लढणारे लोक आहोत. आम्ही लढत राहू आणि शेवटी सत्याचा विजय होईल अशा प्रकारची भूमिका आहे. दोन्ही पक्षाच्या प्रमुख नेत्यांनी येऊन महाविकास आघाडीला आणि उद्धव ठाकरे यांच्या संदर्भात ज्या सद्भावना व्यक्त केल्या, मग शरद पवार साहेब असतील, नाना पटोले असतील, अशोकराव चव्हाण असतील, बाळासाहेब थोरात असतील, सकाळी कमलनाथजी होते. ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే తన వెంట 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. మహావికాస్ అఘాడీ కూటమి అసహజమైనదంటూ మండిపడ్డారు. కూటమి నుంచి శివసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 2.5 ఏళ్లుగా శివ సైనికులు చాలా క్షోభను అనుభవిస్తున్నారని చెప్పిన ఆయన ఎంవీఏ కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయోజనాల కోసమే ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షనేతగా షిండేను ఎన్నుకున్నారు. కాగా శివసేన నిర్వహించే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోయినట్లుగా భావిస్తామని చీఫ్ విప్ సునీల్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను తిప్పికొట్టిన షిండే ఎమ్మెల్యే భరత్ గోగవాలేను సొంత చీఫ్ విప్ గా నియమించినట్లు వెల్లడించారు. అటు పార్టీలో తిరుగుబాటును తిప్పికొట్టేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు దారికి రాకపోతే శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని ఉద్ధవ్ సన్నిహితుడు, సేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అయితే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా సోకింది. దీంతో శాసనసభ రద్దు చేయాలని ముఖ్యమంత్రి భావించినా గవర్నర్ను కలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇక తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వెంట సూరత్ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్, మరో ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు. సూరత్లో తనను కొందరు వ్యక్తులు బలవంతంగా దవాఖానలో చేర్చి ఇంజెక్షన్లు ఇప్పించారని దేశ్ముఖ్ తెలిపారు. మహారాష్ట్ర తిరిగి వచ్చిన ఆయన నాగపూర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో తాను ఒక శివ సైనికుడనని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తనను కొందరు వ్యక్తులు పోలీసులతో కలిసి బలవంతంగా దవాఖానాకు తరలించినట్లు వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని చెప్పినా వినలేదని, గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కారులో బలవంతంగా తరలిస్తుండగా చాకచక్యంతో తప్పించుకున్నట్లు పాటిల్ తెలిపారు. ఇక మరో 4 శివసేన ఎమ్మెల్యేలు గువాహటిలోని షిండే క్యాంపునకు చేరారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి 8 మంది శివసేన మంత్రులు గైర్హాజరు కాగా, ఈ సమావేశానికి సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులంతా హాజరయ్యారు.
శివసేనలో ఎమ్మెల్యేల తిరుగుబాటు కలకలం రేపింది. కొందరు ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఏకం కావడంతో ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. అయితే గతంలో కుటుంబ సభ్యులు, కీలక నేతల వల్లే పార్టీలో 3 సార్లు తిరుగుబాటు రాగా ఆ 3 సార్లు సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడిన శివసేన ఇప్పుడు కూడా రెబెల్ ఎమ్మెల్యేలకు ధీటుగా ప్రతివ్యూహాలు పన్నుతోంది. మహారాష్ట్రలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రివర్గం ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు 2/3 వంతు అంటే 37 మంది సభ్యులు ఉండాలి. అయితే గువాహటిలోని షిండే క్యాంపులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. కాగా 6 దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన పార్టీకి ఇలాంటి సంకట పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 3 సార్లు శివసేన రాజకీయ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంది. గతంలోనూ శివసేనలో అనేక కుదుపులు చోటు చేసుకున్నాయి. 1991లో పార్టీలో మనోహర్ జోషికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేకపోయిన ఛగన్ భుజ్బల్ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో శివసేనపై తిరుగుబావుట ఎగరవేశారు. శివసేన బి పేరిట కొత్త పార్టీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను స్పీకర్కు కూడా అందజేశారు. దీంతో బాల్ ఠాక్రే భుజ్బల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అదే రోజు 12 మంది ఎమ్మెల్యేలు శివసేనలో చేరగా భుజ్బల్ కాంగ్రెస్లో చేరారు. అనంతరం 2005లో ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ నారాయణ్ రాణే 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీకి వ్యతిరేకంగా క్యాంపు పెట్టారు. అయితే రాణే వ్యూహాన్ని శివసేన కొంతవరకు ఛేదించి రెబల్స్లోని 28 మంది ఎమ్మెల్యేల మద్దతును మళ్లీ కూడగట్టగలిగింది. మిగతా 12 మందిని సస్పెండ్ చేయడంతో రాణే సహా వారంతా కాంగ్రెస్లో చేరారు. ఇక 2006లో పార్టీలో కొందరు పెత్తనం పెరిగిపోయిందంటూ బాల్ ఠాక్రే మేనల్లుడు రాజా ఠాక్రే పార్టీని వీడారు. శివసేనలో చీలిక తప్పదని తన వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరిట పార్టీ పెట్టారు రాజ్ ఠాక్రే. అదానీ చేత అదానీ కొరకు ఎన్నుకున్న ప్రభుత్వంలో పనిచేస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా చర్యలు తీసుకుంటుంది. ఏం చేస్తే అదానికి లాభమో అదే చేస్తుంది. ప్రభుత్వానికి తక్కువ ధరకే బొగ్గు లభించే అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టి అదానీ కోసం ఎక్కువ ధరకు ప్రైవేటు సంస్థల నుంచి బొగ్గు కొంటోంది మోదీ సర్కార్. శ్రీలంకలో అదానీ కంపెనీకి పోటీ లేకుండా పవర్ ప్లాంట్ కాంట్రాక్టు కట్టబెట్టేలా మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా ఇప్పటికీ బీజేపీ సర్కారు అదే వైఖరి అవలంబిస్తోంది. తమకు సన్నిహితులైన కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేలా నిబంధనలు మారుస్తూనే ఉంది. రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతులకు ప్రభుత్వాల స్థాయి ఒప్పందాల విషయంలో మోదీ సర్కారు తీరు సరిగా లేదు. ఈ దేశాలతో ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందాలు కుదిరితే మనకు తక్కువ రేటుకే బొగ్గు లభిస్తుంది. కానీ అలాంటి ఒప్పందాలు చేసుకునేందుకు మోదీ సర్కారు ఆసక్తి చూపట్లేదని సమాచారం. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు లేకపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరలకు బొగ్గు కొంటోంది. ఇప్పటికే 6 మిలియన్ టన్నుల బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. ఇందులో సగం వరకు ప్రైవేటు కంపెనీల నుంచే తీసుకుంటోంది. ఆ కంపెనీల్లో సహజంగానే ప్రధాని మోదీ సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా ఉంది. దేశంలో బొగ్గు కొరత తీవ్రం కావడంతో విదేశాల నుంచి తప్పనిసరిగా బొగ్గును దిగుమతి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఒక్కో సంస్థ వినియోగించే మొత్తం బొగ్గులో కనీసం 10% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కండిషన్ పెట్టింది. మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని సాకుగా చూపుతూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను వాడుకొని కంపెనీలన్నీ విధిగా విదేశీ బొగ్గు కొనాలని ఆదేశాలిచ్చింది కేంద్రం. ఇక తక్కువ రేటుకే దొరికే అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం చొరవ చూపితే రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు డిస్కౌంట్ రేటుకు బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వదులుకొని ప్రైవేటు కంపెనీల వద్దే బొగ్గు కొనేందుకు సిఐఎల్ ఆసక్తి చూపిస్తోంది. ఇటీవలే 11 ప్రైవేటు బొగ్గు సరఫరా కంపెనీలతో ప్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.
ఈ సమావేశానికి హాజరైన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, మోహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ సంస్థలు ఉన్నాయి. ఆ కంపెనీల కోరిక మేరకు బిడ్డింగ్ ప్రైజ్ కాల వ్యవధిని 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినట్టు సిఐఎల్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా బొగ్గు సప్లై విషయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం కలిగేలా సిఐఎల్ పలు మార్పులు చేసింది. సరఫరా ఆర్డర్ లేఖ అందిన 4 నుంచి 6 వారాల్లోపు బొగ్గు సరఫరా చేయాలని కొత్త నిబంధన పెట్టింది. ఇది అదానీ వంటి అతికొద్ది కంపెనీలకే లాభం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు నిరంతరం టెండర్లు లభించేలా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడుతున్నారు మేధావులు. బొగ్గు డిస్కౌంటులో లభిస్తున్నా అధిక ధరలకు కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ సార్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ సార్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాలో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. వానాకాలం మొదలైంది. మళ్లీ పంటలు వేసే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల కోసం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 28 నుంచి 9వ విడత రైతు బంధు సాయం అందుతుందని మంత్రి తెలిపారు. కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతు బంధు పథకం ఆగలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న అభిమానం, వ్యవసాయ రంగం పట్ల ఉన్న మక్కువకు ఇదే నిదర్శనమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతు బంధు పథకం అమలవుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వానాకాలం యాసంగి సాగులో రైతాంగానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం బాగుండాలని, పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి రైతు బంధు సాయం ఆసరా అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు సాయం అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అర్హులైన రైతుల వివరాలు పంపించాలని వ్యవసాయ శాఖ సీసీఎల్ఏను కోరింది. గత ఏడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు 7,360.41 కోట్ల రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది. పోయిన యాసంగిలో 63 లక్షల మంది రైతులకు 7,412.53 కోట్ల రైతు బంధు సాయం అందజేసింది. 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్లో రైతు బంధు కోసం ప్రభుత్వం 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం 50,447.33 కోట్ల రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమైంది. ఈ నెల 28 నుంచి యథావిధిగా రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గతంలో మాదిరిగానే రోజుకు ఎకరా చొప్పున ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం టంచనుగా పెట్టుబడి సాయం అందిస్తుండడంపై రాష్ట్ర రైతాంగమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.